రోజు మార్కెట్లో ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము. మార్కెట్ ఇవాళ నిఫ్టీ ఒక 20 పాయింట్లు ప్లస్ తోటి క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఓపెనింగ్లో ఇంత క్రితం ఉన్న కరెక్షన్ని కంటిన్యూ చేస్తూ 11,650 దగ్గర ఒక సపోర్ట్ ఉండడం మనం చూసాము. ఆ 11,650 దగ్గర నుంచి రీబౌండ్ అయ్యి ఇంట్రాడే 11,730 వరకు వెళ్ళి చివరికి హైకి లోకి మధ్యన క్లోజ్ అయింది. అంటే మార్కెట్ ఎన్ని రోజుల డౌన్ ట్రెండ్ తర్వాత కూడా ఒక స్ట్రాంగ్ క్లోజింగ్ కనిపించలేదు. మార్కెట్ ఇవాళ 11,650 దగ్గర ఒక స్వల్ప సపోర్ట్ తీసుకొని రికవర్ అయింది, కానీ రెసిస్టెన్స్ దగ్గర నిలబడలేకపోయింది, రెసిస్టెన్స్ని ఛేదించలేకపోయింది. అంటే మార్కెట్లో ఒక వీక్నెస్ ఉన్నట్టే క్లియర్గా కనిపిస్తుంది. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా చూస్తే కనుక పెద్ద మూమెంట్ ఏం కనిపించలేదు. హార్డ్లీ ఒక 50 పాయింట్లు ప్లస్తో క్లోజ్ అయింది. అలాగే మనకి ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ప్లస్ 0.25% వరకు క్లోజ్ అయింది. అలాగే మనకి ఆటోమొబైల్ స్టాక్స్ బాగా మైనస్తో క్లోజ్ అయింది 0.5% వరకు. అలాగే ఎఫ్ఎంసీజీ కూడా 0.5% వరకు మైనస్లో క్లోజ్ అయింది. ఫార్మా 0.7% వరకు మైనస్తో క్లోజ్ అయింది. ఇవాళ కాస్త పాజిటివ్గా ఉన్న ఇండస్ట్రీస్ ఒకసారి చూస్తే కనుక మనకి ఫైనాన్షియల్ సర్వీసెస్ పెద్ద పాజిటివ్గా క్లోజ్ అయినట్టు అనుకోలేము, జస్ట్ నెగ్లిజిబుల్గా క్లోజ్ అయింది పాజిటివ్గా. ఐటీ స్టాక్స్లో 0.6% వరకు క్లోజ్ అయింది. మెటల్స్లో కూడా ఒక స్వల్పంగా పాజిటివ్గా క్లోజ్ అయింది. బట్ ఆన్ ద హోల్ చెప్పాలంటే మార్కెట్ ఇవాళ ఇన్ని రోజులు డౌన్ ట్రెండ్ తర్వాత ఒక 400 పాయింట్ల వరకు మార్కెట్ పడిన తర్వాత ఒక స్వల్ప రికవరీ కనిపిస్తుంది. అది ఎందుకంటే మనకి 11,800 అనేది ఒక కీలకమైన మద్దతు లెవెల్ మొన్నటి వరకు ఉండేది. ఆ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఎప్పుడు మనం చెప్పుకుంటాము, ఒక మేజర్ లెవెల్ని ఒకసారి బ్రేక్అవుట్ చేసినప్పుడు తిరిగి ఆ లెవెల్కి రీటెస్ట్ కూడా చేస్తుంది. కానీ ఇవాళ మనకి రికవరీలో చూస్తే కనుక ఈ పుల్ బ్యాక్ రికవరీలో పెద్ద స్ట్రాంగ్ రికవరీ కనిపించలేదు. అంటే అండర్లైనింగ్ ట్రెండ్ బాగా వీక్గా ఉన్నట్టే అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ కొంతకాలం షార్ట్ టర్మ్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక 20 డేస్ మూవింగ్ యావరేజ్ నిన్న క్లోజ్ అయింది. ఇవాళ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ప్రస్తుతానికి క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాము. ఆ తర్వాత మనకి యాజ్ యూజువల్గా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ ఫస్ట్ వేదాంత ఇవాళ పాజిటివ్గా క్లోజ్ అయింది. వేదాంత చూస్తే కనుక ఈ స్టాక్ ఒక 2% వరకు ప్లస్గా క్లోజ్ అయింది. ఇవాళ 168 రూపాయల దగ్గర క్లోజ్ అయింది వేదాంత. ఓవరాల్గా చూస్తే కనుక ఒకసారి మనకి ఇవాళ ప్లస్లో క్లోజ్ అయింది కాబట్టి షార్ట్ టర్మ్ స్ట్రాటజీ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఏ గ్రూప్లో చూస్తే మనకి ఎక్కువగా షార్ట్ టర్మ్లో లేదంటే మీడియం టర్మ్లో చూస్తే కనుక మేజర్ లెవెల్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వేదాంత లేదంటే బజాజ్ ఫైనాన్స్ ఇట్లాంటి స్టాక్స్కి ఫండమెంటల్గా జనరల్గా ఎక్కువ విశ్లేషణ ఉంటుంది, ఎక్కువ టెక్నికల్ లెవెల్స్లో ఎక్కువ ఫాలో చేయాల్సి వస్తుంది. మనకి వేదాంతం చూస్తే కనుక ఈ మధ్య 200 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పడి 150 నుంచి ఒక స్వల్ప బాటం తీసుకొని ఒక రికవరీ చూస్తున్నాము. ప్రస్తుతానికి 168 దగ్గర క్లోజ్ అయింది. బట్ కానీ స్వల్ప ఆ బాటం పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం పాజిటివ్గా ఉందనుకోవచ్చు. కాకపోతే బయింగ్ లెవెల్స్ 168లో ఉందని చెప్పలేము. ఎందుకంటే రీసెంట్ బాటం చూస్తే కనుక 155 లెవెల్స్ కాబట్టి ఈ రానున్న రోజుల్లో కనుక ఏమైనా చిన్న రియాక్షన్ వచ్చి 155 లెవెల్స్కి వచ్చి ఆగితే కనుక వేదాంతాన్ని ఆ 155 లెవెల్స్లో బై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ బీపీసీఎల్ ఇవాళ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ చూస్తే కనుక ఇవాళ 2% వరకు పాజిటివ్గా క్లోజ్ అయింది. 386 రూపాయల్లో క్లోజ్ అయింది బీపీసీఎల్ కూడా ఒకసారి మనకు చూస్తే కనుక ఈ మధ్య ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అన్నీ కూడా ఒక స్వల్ప పాజిటివ్గా క్లోజ్ అవటం అనేది మనం చూస్తున్నాము. అందులో భారత్ పెట్రోలియం చూస్తే కనుక ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో బాగా మొమెంటం ఉన్న ఒక స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. ఈ బీపీసీఎల్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 420 రూపాయల నుంచి 380 రూపాయల వరకు పడింది. ఈ ప్రస్తుతం 380 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న లెవెల్లో బీపీసీఎల్కి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకి మొన్న మే ఫస్ట్ వీక్లో చూస్తే కనుక 375 రూపాయల దగ్గర బాటం ఏర్పడింది. అలాగే ప్రీవియస్ లెవెల్స్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో 360, 370 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది కాబట్టి ఇది ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. ట్రెండ్ పాజిటివ్గా కనిపిస్తోంది. ట్రెండ్లో ఒక చిన్న డిప్ కనిపించింది కాబట్టి 375, 380 లెవెల్స్ దగ్గర కొంచెం స్ట్రాంగ్ మద్దతు కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశము బీపీసీఎల్ ఈ లెవెల్లో కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. కాకపోతే మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ఈ రానున్న 1 or 2 డేస్ ఏమాత్రం 380 లెవెల్స్ పైన కనుక సస్టైన్ అవ్వగలిగితే కనుక బీపీసీఎల్ని బై చేయొచ్చు.
బై చేస్తే 380 లెవెల్స్ పైన, స్టాప్ లాస్ ఇమీడియట్గా 370 కింద, హార్డ్లీ ప్రైస్ మీద 3% మించకుండా ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. టార్గెట్ 425, 430 ప్రీవియస్ హై వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇది షార్ట్ టర్మ్ బీపీసీఎల్లో బై స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ పాజిటివ్గా కనిపిస్తుంది. రేపు కనుక పాజిటివ్గా 380 పైన క్లోజ్ అవుతాయి, బై చేయొచ్చు. స్టాప్ లాస్ బిలో 370. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ కోల్ ఇండియా ఇవాళ చూస్తే కనుక 2% వరకు పెరిగింది. కోల్ ఇండియా చాలా రోజులు లాంగ్ టర్మ్లో బేరిష్గా ఉన్న స్టాక్, షార్ట్ టర్మ్లో స్వల్ప అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కోల్ ఇండియా చూస్తే కనుక హై స్ట్రాంగ్ లెవెల్స్ రెసిస్టెన్స్ 295లో కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. బాటమ్ చూస్తే కనుక 220 లెవెల్స్లో కనిపిస్తుంది. 290 కింద 230 మధ్యన 260 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. అంటే లో నుంచి రికవర్ అయ్యి మధ్యలో ట్రేడ్ అవుతుంది కాబట్టి హోల్డ్ అనుకోవచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది, ఎందుకంటే 260 నుంచి నియర్ టర్మ్ టార్గెట్ చూస్తే కనుక టెక్నికల్గా 280 లెవెల్స్లో కనిపిస్తుంది. అంటే హార్డ్లీ ఇంకా 15-20 రూపీస్ లెస్ దెన్ 10% కనిపిస్తుంది. సో షార్ట్ టర్మ్ టార్గెట్ చూస్తే చాలా తక్కువగా ఉంది కాబట్టి రివార్డ్ అంత స్ట్రాంగ్గా లేదు. అదే కరెక్షన్ వస్తే కనుక మళ్ళీ 230, 240 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అంటే 20 రూపీస్ డౌన్ సైడ్ రిస్క్ కనిపిస్తుంది. రిస్క్ రివార్డ్ ఇంచుమించు 20 రూపీస్ ఉంది కాబట్టి 1:1 ఉంది కాబట్టి అంత ఫేవరబుల్గా కనిపించట్లేదు కోల్ ఇండియాకి. సో కోల్ ఇండియా చూస్తే కనుక ఓవరాల్గా నా ఉద్దేశము షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లో ఉంది. 280 లెవెల్స్ దగ్గర షార్ట్ టర్మ్లో అయితే ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. 280 లెవెల్స్ దాటాలంటే సమయం పడుతుంది. ఎందుకంటే మొన్న ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ 3 నెలలు చూస్తే కనుక 280 రూపీస్ దగ్గర మంత్లీ చార్ట్స్లో చాలా స్ట్రాంగ్ టాప్ ఏర్పడింది, మల్టిపుల్ లెవెల్స్ ఏర్పడింది. 280 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ కన్సాలేషన్ జరిగింది కాబట్టి ఆ 280 లెవెల్స్లో హెవీ వాల్యూమ్స్ జరిగింది కాబట్టి ఎవరైతే 280 లెవెల్స్లో కొన్నారో ఆ తర్వాత స్టాక్ ప్రైస్ పడిపోయింది కాబట్టి వాళ్ళలో కొంచెం భయాందోళనలు ఉంటాయి. వాళ్ళకి తిరిగి ఇంచుమించు ఆ రేట్ వస్తుంది కాబట్టి వాళ్ళు మన రేట్ వచ్చేస్తే చాలు అనే ఉద్దేశంతో స్వల్ప అప్ ట్రెండ్లో 270, 280 లెవెల్స్లో అమ్మకాలు మొదలు పెడతారు. ఇది రెసిస్టెన్స్ అనే థియరీ. సో కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం నియర్ టార్గెట్ తక్కువలో ఉంది కాబట్టి కోల్ ఇండియాని ప్రస్తుతం హోల్డ్ చేసి హైయర్ లెవెల్లో 280 లెవెల్స్లో షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్. ఇవాళ మనకి బ్యాంక్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ కొంచెం రికవరీ అవడం మనం చూస్తున్నాము. అందులో టాప్ గెయినర్ ఆఫ్ ది డే, బహుశా ఓన్లీ గెయినర్ ఆఫ్ ది డే ఏ గ్రూప్లో స్ట్రాంగ్గా 2% వరకు పెరిగిన స్టాక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ ఓవరాల్గా మనకి ఫండమెంటల్గా అఫ్కోర్స్ చాలా స్ట్రాంగ్ కంపెనీ అన్న విషయం మనకి అందరికీ తెలిసిందే. దాన్ని డీటెయిల్గా కూడా అంతగా స్టడీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. టెక్నికల్గా చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ ఈ మధ్య రియాక్షన్లో పెద్దగా పార్టిసిపేట్ చేయని స్టాక్. 435 రూపాయలు టాప్ నుంచి 410 రూపాయల వరకు జస్ట్ 15-20 రూపీస్ కరెక్షన్ తోటి ఈ కరెక్షన్ని ముగించుకుంది ఐసిఐసిఐ బ్యాంక్. లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ 420 లెవెల్స్లో చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఏర్పడింది. మార్కెట్ లాస్ట్ 1 వీక్ 10 డేస్గా చూస్తే కనుక బాగా డీప్ రియాక్షన్ వచ్చినప్పటికీ ఐసిఐసిఐ బ్యాంక్ మటుకు 420 లెవెల్స్ దగ్గర నిలకడగా కనిపిస్తోంది. ఆల్మోస్ట్ ఈ 2 రోజుల్లో చూస్తే కనుక పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. ఒకవేళ రేపు ఎల్లుండి కూడా ఏమాత్రం 420 లెవెల్స్ పైన కనుక నిలబడిందంటే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ బై 420 లెవెల్స్ దగ్గర కనుక స్ట్రాంగ్ డే హై దగ్గర క్లోజ్ అవ్వాలి రేపు ఎల్లుండి. అప్పుడు లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. జస్ట్ 410 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అంటే హార్డ్లీ 10 రూపీస్ అంటే 2.5% మించకుండా ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ కనుక 420 లెవెల్స్ నుంచి కనుక మార్కెట్ రికవర్ అవ్వటము, 420 లెవెల్స్ నుంచి ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగితే అప్పుడు ఈజీగా 10% టార్గెట్ అంటే మనకి ఇంచుమించు 450, 460 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. 460 లెవెల్స్ అంటే 40 రూపీస్ రివార్డు, రిస్క్ మనం 10 రూపీస్ అనుకున్నాము. సో 1:4 అంటే చాలా స్ట్రాంగ్ ఫేవరబుల్ రిస్క్ టు రివార్డ్ రేషియో ఐసిఐసిఐ బ్యాంక్లో ఉంది. సో కాబట్టి రేపు ఎల్లుండి కొంచెం మార్కెట్ కొంచెం నిలకడగా ఉండి రేపు ఎల్లుండి కరెక్షన్ లేకుండా ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 420 లెవెల్స్ పైన డే హై దగ్గర ట్రేడ్ అవుతే ఐసిఐసిఐ బ్యాంక్లో షార్ట్ టర్మ్ బై కన్సిడర్ చేయొచ్చు ఒక స్టాప్ లాస్ తోటి. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్న బ్యాంక్స్లో చూస్తే కొంచెం పాజిటివ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక పవర్ గ్రిడ్ కార్పొరేషన్. ఈ స్టాక్ చూస్తే కనుక ఇంచుమించు ఒక 1.9% అంటే దాదాపు 2% వరకు పెరిగింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్.
ఏ గ్రూప్లో ఇంత బాగా పెరిగింది కాబట్టి మరి షార్ట్ టర్మ్లో ఏమైనా బై చేయొచ్చా, షార్ట్ టర్మ్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అన్న అంశానికి వస్తే ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ఒకసారి మన చార్ట్ మూమెంట్ ఒకసారి చూద్దాం. మనకి 180 రూపాయల నుంచి 200 రూపాయల వరకు 20 రూపాయలు పెరిగింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్. అంటే ఎగ్జాక్ట్గా 10% పెరిగింది. ఎందుకంటే 120 రూపాయల దగ్గర చూస్తే కనుక మొన్న జూలైలో, నవంబర్లో, డిసెంబర్లో, మళ్ళీ మొన్న మేలో ఈ 5 నెలల్లో 4 మంత్లీ బాటమ్స్ ఏర్పడింది. లాంగ్ టర్మ్ సపోర్ట్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. అప్ ట్రెండ్లో 10% పెరిగినప్పటికీ నియర్ టర్మ్ టార్గెట్ చూస్తే కనుక 205 అంటే హార్డ్లీ 10 రూపీసే కనిపిస్తుంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో. ఎందుకంటే మొన్న మనకి ఆగస్ట్లో 205లో ఒక స్ట్రాంగ్ టాప్ ఏర్పడింది. అక్కడి నుంచి డీప్ రియాక్షన్ వచ్చింది. జనవరిలో కూడా 205లో ఒక టాప్ ఏర్పడింది. ఏప్రిల్లో కూడా 205 లెవెల్స్లో టాప్ ఏర్పడింది. అంటే ఈ 6 నెలల్లో ఎలాగైతే 3 బాటమ్స్ 180లో కనిపించిందో వీక్లీ మంత్లీ చార్ట్లో, టాప్స్ కూడా 205 దగ్గర చాలా స్ట్రాంగ్గా గత 4-5 నెలలుగా ఏర్పడింది. సో ఇది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ రెసిస్టెన్స్ నిరోధక స్థాయి 205 పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ లెవెల్స్ చేరువలో ఉంది. 10% పెరిగింది. ఇంకా హార్డ్లీ 5% కూడా టార్గెట్ లేదు కాబట్టి రిస్క్ టు రివార్డ్ అన్ఫేవరబుల్గా కనిపిస్తుంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి. ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. లోయర్ రేట్లో కనుక ఎవరైనా కొనుంటే 205 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఒకవేళ కనుక ఈసారి కనుక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 205 లెవెల్స్ని కనుక బ్రేక్ చేసి దానిపైన అట్లీస్ట్ ఒక 2 రోజులు కనుక సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు ఒక వ్యాలిడ్ బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ పాయింట్లో వచ్చిందనుకోవచ్చు. సో 205, 206 పైన కనుక 2-3 రోజులు సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు ఫ్రెష్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఇది షార్ట్ టర్మ్లో ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి ఉన్న ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ. అలాగే ఒక డిప్ వచ్చిందంటే 185 లెవెల్స్కి వస్తే కనుక అక్కడ కూడా సపోర్ట్ లెవెల్లో బై చేయొచ్చు. ఒకటి సపోర్ట్ లెవెల్ బై చేయొచ్చు 185లో, లేదంటే కంటిన్యూ అయితే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే ఫ్రెష్గా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. జనరల్గా టెక్నికల్గా థియరీ ప్రకారం చూస్తే ఎక్కువ మనకి ఎంట్రీ లెవెల్స్ క్లియర్గా చెప్తుంది. అలాగే టెక్నికల్స్గా మనకి ఎగ్జిట్ లెవెల్స్ కూడా చెప్తుంది. ఎగ్జిట్ లెవెల్స్ చాలా ముఖ్యం. అదే మనకి ఎగ్జిట్ లెవెల్ లేకుండా ఊరికే ఎంట్రీ లెవెల్ మటుకు తీసేసుకొని దాని న్యూస్ ఏమీ రాకుండా, ఫండమెంటల్స్ మార్పు లేకుండా మనకి ఈ మధ్యకాలం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో బాగా కరెక్షన్ చూస్తున్నాం. అటువంటి స్టాక్స్లో కొన్నిసార్లు స్ట్రక్ అయిపోతాం. మనకి ఎగ్జిట్ లెవెల్ తెలియకపోతే డీప్ లాసెస్ కూడా వచ్చే ప్రమాదం కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ 5 లూజర్స్ చూద్దాము. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 606 రూపాయల్లో ఇంచుమించు ఈ స్టాకు 7% పైగా వీక్గా క్లోజ్ అయింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ మధ్య చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా పడిపోయిన స్టాక్ 900 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 600 రూపాయల వరకు పడింది. 600 రూపాయల దగ్గర మనకి లాస్ట్ వీక్ ఒక సపోర్ట్ ఏర్పడింది. అలాగే ఫిబ్రవరిలో కూడా చూస్తే కనుక ఒక సపోర్ట్ ఏర్పడింది. కాబట్టి షార్ట్ టర్మ్లో ప్రస్తుతానికి 600 రూపాయల దగ్గర ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్కి ఒక హోప్ కనిపిస్తోంది. చివరి హోప్ అనుకోవచ్చు. ఈ లెవెల్ని మనకి రెండోసారి ఈ గత 3 నెలల తర్వాత టెస్ట్ చేస్తుంది. 600 రూపాయల దగ్గర ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఖచ్చితంగా రీబౌండ్ అవ్వాలి. ఈ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యి పాజిటివ్గా కనుక క్లోజ్ అవుతే 1 or 2 సెషన్స్ సపోర్ట్ లెవెల్లో 600 రూపాయల్లో అప్పుడు బై పొజిషన్ తీసుకోవచ్చు. అప్పుడు బై పొజిషన్ తీసుకుంటే మొమెంటం ఉన్న స్టాక్ కాబట్టి ఈజీగా 10 to 15% అంటే 100 రూపీస్ వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలా కాకుండా రానున్న రోజుల్లో కనుక 600 రూపాయలని కూడా బ్రేక్ చేసి 600 రూపాయలు కనుక 1 or 2 డేస్ కనుక కింద క్లోజ్ అవుతాయి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఫర్దర్గా ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ ఇంకా మరింత వచ్చే ప్రమాదం కూడా కనిపిస్తుంది. సో కాబట్టి రానున్న రోజుల్లో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 600 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ తీసుకొని సపోర్ట్ తీసుకొని రికవర్ అవుతుందా, లేదంటే 600 రూపాయల దగ్గర కూడా విఫలమయ్యి మళ్ళీ ఆ సపోర్ట్ లెవెల్స్ని ఛేదించి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కనిపించి ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా అనేది మనం చూడాలి. ఆ లెవెల్స్ని బట్టి ట్రేడర్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు ఆ లెవెల్ని బట్టి ఫాలో అవుతుండాలి. ఆ లెవెల్ని బట్టి రియాక్ట్ అవుతుండాలి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పడిపోయిన జాబితాలో ఇవాళ ఎస్ బ్యాంక్ చూస్తే కనుక కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఎస్ బ్యాంక్ ఇవాళ చూస్తే కనుక మరీ ఎక్కువగా 6% వరకు పడింది. 109 రూపాయల్లో క్లోజ్ అయింది. నిన్నగాక మొన్న ఈ మధ్య మనం 260, 280 రూపాయల్లో చూసాము. అక్కడి నుంచి మోర్ దెన్ 50% పడిపోయింది స్టాకు ఎస్ బ్యాంక్.
ప్రస్తుతానికి మనకి మేజర్ సపోర్ట్ లెవెల్స్ చెప్పలేము, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ రీసెంట్గా ఉన్న ఒక న్యూ ప్రైస్ టెరిటరీలో ఉంది. ఈ లెవెల్లో చూస్తే కనుక ప్రీవియస్ హిస్టరీ పెద్దగా ఇమ్మీడియట్గా కనిపించట్లేదు, కాబట్టి సైకలాజికల్ మానసిక సపోర్ట్ లెవెల్స్ 100 రూపాయల దగ్గర ఉందనుకోవచ్చు. సో 280 రూపాయల నుంచి 100 రూపాయల వరకు 180 పాయింట్లు పడిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు వీక్లీ చార్ట్లో క్లియర్గా ఒక షార్ట్ టర్మ్లో ఓవర్ సోల్డ్ పొజిషన్కి వస్తుంది. ఫండమెంటల్గా కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఏమి న్యూస్ ఫ్లో కూడా కనిపించలేదు ఎస్ బ్యాంక్కి. సో అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ 100 రూపాయల దగ్గర కనుక కొంచెం నిలబడి కొంచెం రీబౌండ్ అవుతున్న లక్షణాలు, రీబౌండ్ అయ్యి కొంచెం బాగా నిలకడ ఒక స్టెబిలిటీ కనిపిస్తే కనుక అక్కడ ఏమన్నా కొంచెం కాంట్రేరియన్ బెట్గా షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు, రిస్కీ ట్రేడర్స్, స్పెక్యులేటివ్ ట్రేడర్స్ 100 రూపీస్ దగ్గర పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తే అటెంప్ట్ చేయొచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ చూస్తే కనుక ఎస్ బ్యాంక్ వీక్గా కనిపిస్తుంది. 100 రూపాయల దగ్గర ఏమైనా కొంచెం రానున్న రోజుల్లో మన రోజు ట్రెండ్ ఫాలో చేస్తున్నాం కాబట్టి 100 రూపాయల దగ్గర ఏమైనా కొంచెం రీబౌండ్ అవుతుందా లేదా అని మనం వేచి చూడాలి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో బాగా మెటల్ స్టాక్స్లో పడిన స్టాక్స్లో హిండాల్కో చూస్తే కనుక 180 రూపాయల్లో క్లోజ్ అయింది. హిండాల్కో 200 రూపాయలని కూడా ఛేదించింది. ఆ లెవెల్ తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ పడుతూ రావటం మనం చూస్తున్నాము. ఇవాళ ఇంచుమించు 2% వరకు పడింది హిండాల్కో. ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 220 రూపాయల నుంచి 190 రూపాయల వరకు పడింది. ప్రస్తుతానికి 185 రూపాయల దగ్గర గట్టి మద్దతు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ 190 రూపాయల నుంచి ఒక్కసారి వెనక్కి వెళ్తే చార్ట్లో ఫిబ్రవరిలో వారాంతరపు చార్ట్లో 180-185 లెవెల్స్ దగ్గర చాలా స్ట్రాంగ్ బాటమ్ ఏర్పడింది, సపోర్ట్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం 220 రూపాయల వరకు 20% ర్యాలీ రావడం మనం చూస్తున్నాము జస్ట్ హార్డ్లీ ఇన్ కపుల్ ఆఫ్ వీక్స్లో. సో ఆ 180 లెవెల్స్ని మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది హిండాల్కోలో. సో 180 దగ్గర కనుక నిలబడితే అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని కన్ఫర్మ్ అవుతే అక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు, అప్పటి వరకు అవాయిడ్ చేయొచ్చు హిండాల్కోని. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఏషియన్ పెయింట్ మనకు తెలిసిందే. పెయింట్ స్టాక్స్లో ఒక స్ట్రాంగ్ లీడర్ అన్న కంపెనీ, పెద్ద బ్రాండ్ పేరున్న కంపెనీ ఏషియన్ పెయింట్. ఇవాళ 1.5% వరకు పడింది. 1380 రూపాయల్లో క్లోజ్ అయింది ఏషియన్ పెయింట్ చూస్తే కనుక ఓవరాల్గా వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. ఎందుకంటే 1120 రూపాయల నుంచి 1520 రూపాయలకి 400 పాయింట్లు పెరిగిన తర్వాత ఏషియన్ పెయింట్ ఈ మధ్య కాలంలో కొంచెం హై నుంచి ఇప్పుడే ఒక కరెక్షన్ బాట కనిపిస్తుంది ఏషియన్ పెయింట్. సో టెక్నికల్గా చూస్తే కనుక ఇప్పుడే ఒక కరెక్షన్ ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్ కొంచెం నా ఉద్దేశం 1300 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది, 1380 నుంచి. ఎందుకంటే 1300 అనేది మన మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఒక స్ట్రాంగ్ బాటమ్ ఏర్పడింది. అలాగే డిసెంబర్లో కూడా చూస్తే కనుక 1300 లెవెల్లో ఒక స్ట్రాంగ్ బాటమ్ ఏర్పడింది. డబల్ బాటమ్ ప్యాటర్న్ 1300 దగ్గర కనిపిస్తుంది కాబట్టి బహుశా అక్కడ కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. స్టాక్ చూస్తే కనుక ఓవరాల్గా మనకి టెక్నికల్గా బాగా పెరిగింది. వాల్యుయేషన్స్ చూస్తే కనుక అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మంచి డివిడెంట్ ఇస్తున్న జీరో డెట్ కంపెనీ ఏషియన్ పెయింట్. ఓవరాల్గా ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంది, రిజల్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే వాల్యుయేషన్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది ఏషియన్ పెయింట్కి. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్స్ ఒకసారి చూస్తే కనుక సన్ ఫార్మా చూస్తే కనుక 1.5% వరకు బాగా పడిన స్టాక్ ఫార్మా స్టాక్స్ ఇవాళ కూడా బాగా పడ్డాయి. వన్ ఆఫ్ ది టాప్ లూజర్స్ ఆఫ్ ది డే ఇవాళ ఫార్మా స్టాక్స్. అందులో సన్ ఫార్మా కూడా ఈ మధ్య కాలంలో 480 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 370 రూపాయల వరకు పడింది. సో ఓవరాల్గా వీక్గా ఉంది సన్ ఫార్మా. బహుశా 350-360 దగ్గర ప్రీవియస్ బాటమ్ ఉంది కాబట్టి అక్కడ ఏమైనా కొంచెం రికవరీ వస్తుందేమో అని వేచి చూడాలి. బట్ సన్ ఫార్మాలో చూస్తే కనుక సెక్టోరల్ వీక్నెస్ కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి కొంచెం అన్లెస్ సెక్టర్ మొత్తం ఒక రికవరీ వస్తే తప్ప కానీ సన్ ఫార్మాలో కూడా ఇమ్మీడియట్గా అంతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఈ టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూజర్స్ మనం చూసాము ఏ గ్రూప్లో. అలాగే నెక్స్ట్ మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం, వాటిల్లో ఏమైనా ఒక స్ట్రాటజీ కనిపిస్తుందేమో. ఇప్పటివరకు ఏ గ్రూప్స్లో చూస్తే కనుక మనం 2 స్టాక్స్ కొంచెం పాజిటివ్గా ఐడెంటిఫై చేసాం. ఒకటి బీపీసీఎల్ స్ట్రాంగ్గా ఉందనుకున్నాము.
రెండోది ఐసీసీ బ్యాంక్. ఈ రెండు ఉన్న స్టాక్స్లో మనం చూసిన స్టాక్స్లో ఈ రెండు స్టాక్స్ పాజిటివ్ ఉంది. అందులో ఐసీసీ బ్యాంక్ ఒకటి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మన ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ వస్తే వరుణ్ బివరేజెస్. ఇవాళ చూస్తే కనుక 5% వరకు పడింది వరుణ్ బివరేజెస్. ఓవరాల్గా మనకి వరుణ్ బివరేజెస్ పెరిగింది 5% వరకు వరుణ్ బివరేజెస్. మనకి ఓవరాల్గా బివరేజెస్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక అందులో వరుణ్ బివరేజెస్ ఇవాళ కొంచెం హై వాల్యుయేషన్ ఉన్నట్టు కనిపిస్తుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్ లాగా కనిపిస్తుంది వరుణ్ బివరేజెస్. ప్రాఫిట్స్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈసారి కొంచెం బెటర్గా కనిపించింది వరుణ్ బివరేజెస్. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 700 రూపాయల నుంచి 950 రూపాయల వరకు బాగా పెరిగి ప్రస్తుతానికి 900 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది వరుణ్ బివరేజెస్. ఓవరాల్గా చూస్తే కనుక వరుణ్ బివరేజెస్ లాస్ట్ 2 క్వార్టర్లు రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈక్విటీ కొంచెం ఎక్కువ ఉంది, డెట్ కూడా కనిపిస్తుంది వరుణ్ బివరేజెస్కి. సో ఫండమెంటల్గా రీజనబుల్గానే కనిపిస్తుంది వరుణ్ బివరేజెస్. అలాగే టెక్నికల్ అఫ్కోర్స్ స్టాక్ వాల్యుయేషన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా చూస్తే కనుక ఈ మధ్య 950 రూపాయల నుంచి బాగా డీప్ రియాక్షన్ వచ్చాక 900 రూపాయల దగ్గర ప్రస్తుతానికి కొంచెం కన్సాలిడేషన్ అవుతుంది వరుణ్ బివరేజెస్. ఇలా 900 రూపీస్ దగ్గర కనుక రానున్న రోజుల్లో కన్సాలిడేషన్ అవుతే అప్పుడు బై పొజిషన్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే వాళ్ళు చూద్దాం. ఎస్ఆర్ఎఫ్ ఇవాళ 5% వరకు పెరిగింది. అసాహి ఇండియా గ్యాస్ 3.5% పెరిగింది. రెడింగ్టన్ ఇండియా 3.5% పెరిగింది. అవెన్యూ సూపర్ మార్ట్స్ 3.5% పెరిగింది. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ 3.3% పెరిగింది. శ్రీ సిమెంట్ 3.3% పెరిగింది. లక్స్ ఇండస్ట్రీస్ 3.2% పెరిగింది. ఆస్ట్రాజెనకా ఫార్మా, గుజరాత్ పిపావా పోర్ట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, హిమాద్రి స్పెషాలిటీ కెమికల్స్, వినతి ఆర్గానిక్స్, బంధన్ బ్యాంక్, రామ్కో సిమెంట్స్, జెన్సా టెక్నాలజీస్, సిండికేట్ బ్యాంక్ ఇవన్నీ కూడా యావరేజ్గా ఒక 2 to 3% వరకు పెరిగిన స్టాక్స్. అలాగే ఒకసారి మనకి టాప్ లూజర్స్ ఆఫ్ ది డే వాళ్ళు చూద్దాము. మన ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఇవాళ జెట్ ఎయిర్వేస్ ఇవాళ కూడా భారీగా పడింది, 40% పడింది. సో నెగటివ్ న్యూస్ రోజు చూస్తూనే ఉన్నాము. జెట్ ఎయిర్వేస్లో సంక్షోభం మరింత పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. నిన్న 68 రూపాయల్లో క్లోజ్ అయిన జెట్ ఇవాళ 40 రూపాయల్లో క్లోజ్ అయింది. పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 40% పైగా పడింది. జైన్ ఇరిగేషన్ అనదర్ వీక్ స్టాక్ ఇవాళ 21% పడింది. రిలయన్స్ ఇన్ఫ్రా ఇది కూడా అనదర్ వీక్ స్టాక్ 19% వరకు పడింది. దివాన్ హౌసింగ్ 14-15% వరకు పడింది. ఈ మధ్య నెగిటివ్ న్యూస్ వింటున్నాము. ఈ మధ్య నిన్న కూడా ఎవరో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ తక్కువ రేట్లో వచ్చింది, 80 రూపాయల్లో వచ్చింది, కొనొచ్చా అని కూడా అడిగారు. ఇవాళ చూస్తే కనుక ఒక రోజులోనే ఇంచుమించు 20% పడిపోయింది దివాన్ హౌసింగ్. సో జనరల్గా ఇలాంటి వీక్ స్టాక్స్, వివాదాస్పదమైన స్టాక్స్లోకి కొంచెం ఎంటర్ అవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అవి పూర్తిగా టర్న్ అరౌండ్ అవ్వాలి, పూర్తిగా పాజిటివ్ న్యూస్ వస్తే తప్ప కానీ ఎటువంటి ఒక రిస్క్ తీయకూడదు. బాగా పడింది కదా, ఇంత పడింది కదా, 50% వరకు పడింది కదా అని చెప్పి కొంటే రిస్క్ అవుతుంది. రిలయన్స్ కొన్ని చూసిన రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్ లాంటివి తగ్గింది కదా అని చెప్పి 20 రూపాయలు 30 రూపాయలు కూడా కొనవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సింగిల్ డిజిట్ కూడా చాలా కంపెనీస్ వచ్చేసాయి. రిలయన్స్ పవర్ ఇవాళ 13-14% పడింది, 4.5 రూపాయల్లో క్లోజ్ అయింది. జయప్రకాష్ అసోసియేట్స్ 13% పడింది, 3 రూపాయల్లో క్లోజ్ అయింది. రిలయన్స్ క్యాపిటల్ ఇది కూడా 200 రూపాయల నుంచి మధ్య కంటిన్యూస్గా పడుతూ ఇవాళ 63 రూపాయల్లో క్లోజ్ అయింది, 11% పడింది. సుజ్లాన్ 3.5 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 10% పైగా పడింది. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ నెగిటివ్ న్యూస్ కంపెనీ బ్యాంక్ గురించి విన్నాము. ఇవాళ చూస్తే కనుక 10% వరకు పడింది, 37 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇందాక చెప్పుకున్నాం. పిరమల్ ఎంటర్ప్రైజెస్ 6% పైగా పడింది. గ్రాన్యూల్స్ ఇండియా 6% పడింది. ఎస్ఆర్ఐ ఇన్ఫ్రా 5.5% పైగా పడింది. డిష్ టీవీ 5.5% పైగా పడింది. పీసీ జ్యువెల్లర్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, రిలయన్స్ కమ్యూనికేషన్ 10 రూపాయలు కూడా చాలా మంది అడిగారు ఈ లెవెల్లో కొనొచ్చు, అట్రాక్టివ్ లెవెల్ అని చెప్పి. ఇవాళ చూస్తే కనుక ₹1.5 బిలో క్లోజ్ అయింది, 5% పడింది. మన్పసంద్ బివరేజెస్ 30 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 5% మళ్ళీ క్షీణించింది. ఇండియా బుల్స్ ఇంటగ్రేటెడ్ 5% పడింది. సీజీ పవర్ 4.5% పైకి పడింది. ఇన్ఫో ఎడ్జ్, ఐఆర్బి ఇన్ఫ్రా, అరవింద్, కావేరీ సీడ్ కంపెనీ, కాక్స్ అండ్ కింగ్స్ ఇవన్నీ కూడా ఒక 4% వరకు యావరేజ్గా పడింది.
సో అందువల్ల ఇవాళ మార్కెట్ కొంచెం పాజిటివ్గా ఉన్నప్పటికీను పాజిటివ్గా ఉన్న స్టాక్స్ అతి తక్కువగా కనిపిస్తుంది, నెగిటివ్గా ఉన్న స్టాక్స్ ఎక్కువగా ఉంది. ఆ నెగిటివ్లో ఉన్న స్టాక్స్లో కూడా బాగా కరెక్షన్ చూస్తే కనుక మరీ ఎక్కువ పట్టమని చూస్తున్నాం. సో మార్కెట్ ఇంకా బాగా బేరిష్ గ్రిప్లో కనిపిస్తుంది. ఏమన్నా ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కనుక మార్కెట్లో ఏమైనా కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించి రికవర్ అవుతే అప్పుడు లాంగ్ పొజిషన్ కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇమీడియట్గా చూస్తుంటే అటువంటి మేజర్ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుందా అనేది కొంచెం సందేహంగానే ఉంది, కాబట్టి లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేయొచ్చు. రేపటి ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక నిఫ్టీ 11,650 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఇవాళ ఆ లెవెల్ నుంచి రికవరీ రావడం చూస్తున్నాం. ఇది ప్రీవియస్ బాటమ్, ఇది డైలీ చార్ట్లో 11,650 కింద కనుక ట్రేడ్ అవుతే నిఫ్టీ ఫర్దర్ వీక్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. అప్పుడు ఇంకొక 200 పాయింట్స్ రిస్క్ ఉంది. 11,450, 11,500 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ మార్కెట్ రీబౌండ్ అవుతే 11,800 వరకు రెసిస్టెన్స్, కాబట్టి అక్కడ కొంచెం వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ వీక్ క్లోజింగ్ అనుకోవచ్చు. సో మార్కెట్కి కొంచెం దూరంగా ఉండటం మంచిది. సో ఇది ఇవాల్టి క్లోజింగ్ రిపోర్ట్. థ్యాంక్ యూ మచ్.